గుడ్ ఆఫ్టర్నూన్ టు ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. మనం ఈరోజు ఈ వీడియోలో సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్ తెలుసుకుందాము. ఎందుకంటే 6th నాడు ఆర్బీఐ పాలసీ రాబోతుంది కాబట్టి ఇప్పుడు బ్యాంక్ సైడ్ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉన్నది. సో సిటీ యూనియన్ బ్యాంక్ గురించి మనం తెలుసుకుందాము. ఈ రోజు కూడా ఇది కొద్దిగా పెరిగింది. ఆల్మోస్ట్ ఈ రోజు ఇయర్ ఐకి వచ్చింది 198. సో ముందు పెరగడానికి అవకాశం ఉంది కానీ నాకు అనిపిస్తుంది. చూడండి, ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సబ్సిడీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా గుర్తించండి. సో మన ఫండమెంటల్స్ ఏవి బాగున్నాయో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం, గుర్తించండి. దీని మార్కెట్ క్యాప్ చాలా బాగుంది, 14,646. జనరల్గా 1,000 కన్నా అబౌవ్ ఉంటే మంచిదే. అండ్ దీని యొక్క స్టాక్ పీ ఓన్లీ 13 ఉంది. సో ఈ బ్యాంకు 13 అనేది చాలా తక్కువ. ఆర్ఓసి కూడా 6.86 ఉంది. ఈపీఎస్ 15 రూపీస్ ఉంది, ఎందుకంటే పేస్ 1 రూపీ. అండ్ దీని రిజర్వ్స్ 9,393 crores ఉంది. అంటే ఇక్కడ కరెక్ట్ ప్రైస్ 198 ఉంది, బుక్ వాల్యూ 128 ఉంది, ఆర్ఓఈ 12.66 ఉంది, బాగుంది. ఇండస్ట్రీ పీ కూడా 30 ఉంది. ఇండస్ట్రీ పీ అండ్ స్టాక్ పీ సేమ్ ఉంది. అండ్ ఓపీఎం కూడా బాగుంది. ఓపీఎం 69% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, ఈక్విటీ క్యాపిటల్ ఓన్లీ 74 crores. సో 74 crores మన రిజర్వ్స్ 9,393 ఉంది. సో ఈ ఇయర్ ప్రాఫిట్స్ బాగుంది. 74 ఈక్విటీ మీద 1,124 సంపాదించింది. సో ఇది ఇయర్ 130 లో పోయింది, 198 ఈరోజు పోయింది. సో ఇక్కడి నుంచి ఒక 10% పోవడానికి అవకాశం ఉంది. మరి ఇక్కడి నుంచి 220 అని గుర్తించండి. సో పేస్ వాల్యూ 1 రూపీ మీద ఈపీఎస్ 15 రూపీస్ అనేది చాలా ఎక్కువనే. ఇక్కడ పీఈజీ రేషియో అంటే ప్రాఫిట్ ఎర్నింగ్ గ్రోత్ రేషియో జనరల్గా 1% కంటే తక్కువ, 1% మంచిది, 1% తక్కువ. సో ఇది 0.70 ఉంది. సో ఫండమెంటల్గా ఇది బాగుంది. అండ్ మనం దీన్ని ఒక టెక్నికల్గా చూద్దాం. టెక్నికల్ చూస్తే మనకు ఐడియా వస్తుంది టెక్నికల్గా స్ట్రెంత్ ఉందా లేదన్నది. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తే ఇది ఎటువంటి బయింగ్ అండ్ సెల్లింగ్ కాదు. ఇది ఈరోజు హై పోయింది, అది గుర్తించండి. లో 130, హై 198. సో ఫండమెంటల్గా బాగుంది. ముందు ఒకవేళ తగ్గినా కానీ దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే దీని క్యాపిటల్ రిజర్వ్స్ బాగుంది, రిజర్వ్స్ బాగున్నాయి కాబట్టి ముందు బోనస్ వచ్చే అవకాశం ఉంది. సో మనం టెక్నికల్ చూద్దాం. టెక్నికల్ బాగుందానికి కారణం ఏంటంటే ఆర్ఎస్ఐ, మీకు ప్రతిసారి చెప్తున్న ఆర్ఎస్ఐ 45 డేలో 45 కన్నా అబౌవ్ ఉండాలి. ఇక్కడ 65, 66 ఉంది, అంటే స్ట్రెంత్ ఉన్నట్టు. అండ్ ఏ షేర్ అయినా మూవింగ్ ఆఫ్, ప్రతిరోజు చెప్తున్నా ఏ షేర్ అయినా మూవింగ్ ఆఫ్ చేస్తూ, అంటే 20 days, 50 days, 100 days అండ్ 200 days పైన ఉండాలి. ఇది ఆల్మోస్ట్ మీకు 14th May నుంచి కంటిన్యూగా పెరుగుతుంది. ఈరోజు కూడా ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు లైవ్లో ఉంది, 1 రూపీ 78 పైసా పెరిగింది. సో ఇది ఆల్మోస్ట్ మూవింగ్ ఆఫ్ పైన ఉంది. అండ్ ఆర్ఎస్సి బాగుంది కాబట్టి ముందు పెరగడానికి బాగుంటుంది. బ్యాంకు కూడా మంచి ప్రైవేట్ బ్యాంకు, మంచి బ్యాంకు, మీడియం బ్యాంకు, సిటీ యూనియన్ బ్యాంకు. సో ఒక 220కి టార్గెట్ పెట్టుకొని ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ ప్లీజ్ ట్రై